నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలు నాట్స్ అనగానే మనందరికీ 2 పదాలు గుర్తు రావాలి. భాష, సేవ. నాట్స్ అనేది ఒక నమ్మకం, నాట్స్ అనేది తెలుగారులకు ఒక ధైర్యం, నాట్స్ అనేది మాకు అందరికీ ఒక ఎమోషన్. మన అవసరం కోసం ఇంగ్లీష్ మాట్లాడొచ్చు, హిందీ మాట్లాడొచ్చు, తమిళ్ మాట్లాడొచ్చు, కన్నడం మాట్లాడొచ్చు, తప్పులేదు. కానీ మన తెలుగు భాషను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇది మన తెలుగు సంబరం, జరుపుకుందాం కలిసి అందరం. అక్కడికి వచ్చిన F1 పేరు మీద కానీ H1 మీద కానీ వచ్చిన పిల్లలకి ఇమిగ్రేషన్లో ఉన్నటువంటి లోటుపాట్లు, అలాగే వాళ్ళు చేయాల్సింది, వాళ్ళు చేయకూడదు కూడా మేము కన్వే చేయాలని చూస్తున్నాము. నాట్స్ గురించి తెలిసిన తర్వాత వీళ్ళ గురించి కొంచెం రీసెర్చ్ చేశాను. వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యూన్ ఆర్గనైజేషన్స్గా పేరు తెచ్చుకున్నారు. వెబ్సైట్ లాంచ్. నాట్స్ అంటే జస్ట్ ఒక ఆర్గనైజేషను సంబరాలు చేసుకోవడమే కాకుండా ఒక జెన్యూన్ ఆర్గనైజేషన్. We are there to support NATS. So నేను దేవి doing in one organization. So 1, 2, 3 చాలా పెద్ద క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం నాట్స్ కోసం. సో ఇట్స్ గోయింగ్ టు బి వెంకీస్ 11. వెంకటేష్ గారు మా కెప్టెన్. మేము సముద్రాలు దాటాం కానీ సాంప్రదాయాలు దాటలేదు అని ఒక డైలాగ్ ఉంటుంది. 2 రాష్ట్రాలతో ప్రతి సేవా కార్యక్రమాల్లో వాళ్ళ ఉనికిని గుర్తు చేస్తూ నాట్స్ చేస్తున్న సేవలకి నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. భాష గురించి, సేవ గురించి వాళ్ళు ట్యాగ్ లైన్లో పెట్టారంటే జెన్యూన్ ఆర్గనైజేషన్ అంటారు. జాతి అంతరించిపోకుండా ఉండాలంటే భాషను కాపాడుకోవాలి. భాష యొక్క పరివ్యాప్తికి కృషి చేస్తున్న నాట్స్కి మనస్ఫూర్తిగా నా తెలుగు కవిగా అభినందన తెలియజేసుకుంటూ జూలై 4, 5, 6 తారీఖులో టెంపుల్లో అందరూ కూడా వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా సంబరాల్ని అంబరాన్ని అంటే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను.